ఆడపిల్ల వీటన్నిటికంటే విలువిచ్చేది మంచి మనసున్న మనిషిని. అది నీ దగ్గర లేనప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ దగ్గర పెట్టినా అది చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. నేను మా నాన్న కోసమే పెళ్లి కొప్పుకున్నాను, అంతేకాని నిన్ను నీ గొప్పతనాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నాననే భ్రమలో నుంచి ఒక్కసారి బయటకొచ్చి ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది అమృత అనే ప్రాణం లేని బొమ్మని పెళ్లి చేసుకుంటున్నావని. సర్లే, ఇవన్నీ నీకు చెప్పినా అర్థం చేసుకునే గొప్ప మనసు నీకు లేదు. డార్లింగ్, నువ్వు నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ముందు ఇవన్నీ తీసుకెళ్ళమని చెప్పు. ఎలాగైతేనేం డార్లింగ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నువ్వు నాకు దక్కితే చాలు. రండ్రా. హలో హలో, ఫోన్ కట్ అయింది వదినా. పర్వాలేదు, ఇవన్నీ బయటకు తీసుకెళ్ళు. వదినా, ఇవన్నీ మేము వెనక్కి తీసుకెళ్తే బాయ్ మమ్మల్ని ఏం చేస్తాడో మాకే తెలియదు. సారీ వదినా. పదండమ్మా. రేయ్ పదరా. అమ్మా, నా పెళ్ళైన తర్వాత నాన్న ఒక్క క్షణం కూడా విక్రమ్ దగ్గర ఉండరు, వచ్చేస్తారు. సరేనా? రే వికాస్, నువ్వు ఇలా టెన్షన్ పడుతూ కూర్చుని సమస్య సాల్వ్ అవుతుందా? మనం ఇలా ఆలోచిస్తూ ఎంత జుట్టు పిక్కున్నా ఏమీ అవ్వదు. అవునరా, అమృత విషయంలో తొందరగా ఏదో ఒక స్కెచ్ ఆలోచించరా. అదే ఆలోచిస్తున్నానమ్మా, కానీ అది ఒకప్పటి అమృత కాదు. అప్పుడు దాన్ని పట్టించుకునేవాడు ఎవ్వడూ లేడు, ఏం చేసినా ఎవ్వరూ అడగలేదు. కానీ ఇప్పుడు దానికి విక్రమ్ సపోర్ట్ ఉంది. నా పెళ్ళికి అమృత అడ్డు రాకూడదు, దాని పెళ్ళి విక్రమ్తో జరగకూడదు. ఈ లోపే అది చావాలి. నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావురా, కానీ ఏం చేస్తావు? వాడి దగ్గర మనుషులున్నారు, గన్స్ ఉన్నాయి, నెట్వర్కు ఉంది. నా దగ్గర ఉన్నది వాడి దగ్గర లేనిది మైండ్. ఈ వికాస్ స్కెచ్ వేశాడంటే ఆ విక్రమ్కి సెగలు పుట్టాలి. రే, నువ్వు ఎలాంటి స్కెచ్ వేసినా వాడి నుండి ప్రాణహాని లేకుండా చూసుకో. నువ్వు ఇలా స్కెచ్ వేసావని వాడికి అస్సలు తెలియకూడదు. తెలీదు నాన్న, వాడు పెళ్లి హడావుల్లో ఉన్నాడు. పెళ్ళా? అవును, అమృతకి వాడికి పెళ్లి. ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మో, రేపు అమృతతో వాడి పెళ్లి జరిగితే వాడికి మన గురించి చెప్పి మన మీద పగ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది కదరా. మొదటి నుంచి నేను చెప్తున్నా అదే కదా నాన్న. అంటే ఈ విషయం మీద నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. అది వాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిందంటే ఇక నా పెళ్లి కాకుండా సాధిస్తుంది. కానీ మనతో అమృతతో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదని విక్రమ్ చెప్పాడు. నానా, మనిషి అవసరం కోసం పరిస్థితులకు అనుగుణంగా ఎలాగైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. అది మనిషి లక్షణం. అవునరా, కరెక్టే. మరైతే ఆ విక్రమ్ని మనం ఏం చేయలేమా? వాడు మాఫియా లీడర్ నాన్న, వాడిని పోలీసులు ఏం చేయలేకపోయారు, మనం ఏం చేయగలం? కానీ వాడు డెన్నుకు వెళ్ళి ఒరే విక్రమ్ అని పిలిచి కోపంతో రెచ్చిపోయి మాట్లాడిన వాడిని నేను ఒక్కడనే. ఇంకొకడినైతే చంపేసేవాడు. కానీ వాడు నన్ను ఏం చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు వికాస్ ఎంత డేంజరో వాడికి చూపించాలి. వాడికి అమృత కావాలి, నాకు అమృత చావు కావాలి. వాడు నాతోనే ఛాలెంజ్ చేశాడు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఏంటోరా, రేణుకుతో నీ పెళ్లి జరుగుతుందో లేదో, 100 కోట్లకు వారసుడు అవుతావో లేదో, పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. నీ పెళ్లి సంగతి వదిలేసి ఇప్పుడు వాడి పెళ్లి ఆపేద్దామంటున్నావు. ఇది జరిగే పనేనా? అమ్మా, రేణుకుతో నా పెళ్ళి అవుతుంది, ఇది కన్ఫర్మ్. మరి విక్రమ్ బాయ్ని ఎదిరించగలవా నువ్వు? ఎదిరించలేనా?
వాడు అడవిలో సింహం లాంటి వాడురా. నానా వాడు సింహం అయితే నేను వేటగాన్ని. గురి చూసి కొట్టానంటే చచ్చిపోవాలి. ఏం చేస్తావురా? అదే ఆలోచిస్తున్నాను. ఎలా ఎలా ఎస్, వారం రోజుల నుంచి రోజు ఇదే టైంలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఏం లాభం? అంతా అయిపోయిందండి. మీ చెల్లెల జీవితం బాగుపడే అవకాశమే లేదు. నా తమ్ముడు అవతారానికి ఇచ్చి పెళ్లి చేయండి. వాడిక్కడే మన ఇంట్లోనే కాపురం పెడతాడు. సుబ్బలక్ష్మి మీ కళ్ళ ముందే ఉంటుంది. అప్పుడు మనం మంచి చెడు చెప్పుకొని దాన్ని దారిలోకి తీసుకురావచ్చు. మీరెంత ఆలోచించినా ఇంతకంటే మంచి మార్గం దొరకదండి. వెన్నైనా చెప్పు, నీ తమ్ముడు సుబ్బలక్ష్మి ఈడు జోడు కాదు. ఏవండి, మా తమ్ముడు చూడ్డానికి ముదురు టెంకలా ఉంటాడు గాని వయసు 30 లోపే కదండి. అంత అందంగా లేకపోయినా మంచి మనసుందండి. శుభ్రంగా హోటల్ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. తాగుబోతూ తిరుగుబోతూ అన్నారు. చివరికి మీ చెల్లెలు హంతకుడని కూడా అంది. కానీ ఈరోజు మారిపోయే 10 మందికి అన్నం పెట్టే హోటల్ పెట్టుకుని బతుకుతున్నాడు. అది మీ సుబ్బలక్ష్మి పేరు మీద. ఇంత చేసినా మీకు గాని మీ చెల్లెలకు గాని నా తమ్ముడు పనికిరాడు. తనకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంగా ఎలా పెళ్లి చేస్తాం పద్మ? అంటే దానిష్ట ప్రకారం వెంగయ్యకిచ్చి పెళ్లి చేస్తారా? ఆ కుర్రాడి పట్ల నాకు పెద్దగా సదభిప్రాయం లేదు పద్మ. మీరిలా ఆలోచిస్తూ ఉండండి. రేపు మీ చెల్లెలు వెంగయ్యతో లేచిపోవడం ఖాయం. పద్మ, అరవకండి. ఫైనల్ గా జరిగేది ఇదే. అలాంటి పరువు తక్కువ పనులు చేయకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. సర్లే, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటా సౌండ్? అవును, గంటల సౌండ్లా ఉంది. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? మన ఇంట్లో నుంచేనండి. ఈ టైంలో గంటల శబ్దం ఏంటి పద్మ? చూద్దాం పదండి. ఆ, ఏమండి, సుబ్బలక్ష్మి గదిలో నుంచేనండి సౌండ్లు. రండి చూద్దాం. అమ్మా సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఏంటమ్మా ఇది? దేవుడికి మొక్కుకుంటున్నానన్నయ్య. అది తెలుస్తుంది. ఈ టైంలో ఏంటి? దేవుణ్ణి మొక్కుకోవడానికి టైంతో పనే ఉందన్నయ్య. ఈ పని పొద్దున్నే చేయొచ్చుగా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చిందమ్మా? కష్టం వచ్చింది. నువ్వొకరిని కష్టపెట్టడమే తెలుసు, అలాంటిది నీకు కష్టం వచ్చిందా? చాలా విచిత్రంగా ఉందే. ఈ పూజ నా కోసం కాదు, నా ఫ్రెండ్ అమృత కోసం. అంటే నువ్వు ఇంకా అమృత విషయం మర్చిపోలేదా? అమృతకి ఆ విక్రమ్తో పెళ్ళన్నయ్య. అవునా? సంతోషం. అక్షింతలేసి రాకుండా ఈ పూజలేంటమ్మా? పెళ్ళి ఆగిపోవాలని. నువ్వు దేవుడి ముందు పెళ్ళాగిపోవాలని గంట కొట్టగానే ఆ జంట ఒకటి కాకుండా విడిపోతుంది అనుకున్నావా? నాకు నమ్మకం ఉంది. అదండి మీ చెల్లెలు వరుస. దీని పెళ్లికే దిక్కులేదు, ఇంకొకరి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అది కాదమ్మా, అమృత ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? ఆ రౌడీ ఎంత దుర్మార్గుడో తెలుసు కదన్నయ్య. దాని జీవితం నాశనం అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకేం మిగిలింది? పద్మ, ఆ అమ్మాయి సంగతి వదిలే. చూడు సుబ్బు,
ఆ రౌడీని ఎదిరించి ఈ పెళ్లిని ఆపే ధైర్యం ఎవరికి ఉంది? ఆపడానికే కదా ఈ పూజలు చేస్తుంది. ఒకవేళ పెళ్ళాగిపోతే అమృతకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరిస్తాడు. నువ్వు అనవసరంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమస్యలు తీసుకురావద్దు, అర్థమైందా? అమృత విషయంలో నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. ఇక నేనేమాత్రం సహించు. ఈ వార్నింగ్లు ఎన్నైనా ఇస్తారులేండి. మీ చెల్లెలు వాటిని పట్టించుకుంటేనే కదా. మీకు మీ చెల్లెలంటే వీక్నెస్ అండి. అది చూసుకొనే ఇది ఇలా తయారైంది. పద్మ, ఈసారి మాత్రం నేను సహించను. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. నాకు చెప్తారేంటి? అక్కడ చెప్పండి. అయినా అమృతను బయటికి గెంటేస్తే నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించినప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు లాభం లేదులేండి, రండి వెళ్దాం. ఏంటో ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అన్నట్టు మీ చెల్లెల హడావడి చూస్తుంటే ఎందుకులేండి, పదండి. దేవుడా, అమృత పెళ్లి ఆపే భారం మాత్రం నీదే. అలాగే మా వదిన నోరు పడిపోయేలా చూడు, ఓ పనైపోతుంది. కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓహో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ సంతకో కాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఏ సంతకో ఉన్నాడు విధి ఎప్పుడు తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కాడడవి అందులో కాలం ఎరుగని మానొకటి. రేయ్, పాట ఎందుకు ఆపేవరా? పెట్టు. బాయ్, సీరియస్ అవ్వకండి బాయ్. రేయ్, నా డార్లింగ్కి నాకు పెళ్లి జరుగుతుందని మంచి మూడ్లో పాట వింటున్నాను రా. పెట్టు. బాయ్, మీ మూడికి ఈ పాట కరెక్ట్ కాదు. అదేంట్రా, పెళ్లి పాటే కదరా అది? ఇది ఆగిపోయిన పెళ్లి గురించి వచ్చిన పాట బాయ్. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? అవును బాయ్, ఈ పాట పెళ్లి ఆగిపోయినప్పుడు వచ్చిన పాట. రేయ్, మరి ఈ పాటలో తాళిబొట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను రా. అక్కడి నుండి కిందికి వచ్చేయండి బాయ్, లేకుంటే పడిపోతారు. మీరు చెప్పిన లిస్ట్ ప్రకారంగా కొత్త బట్టలు తెచ్చాం బాయ్. రేయ్, పెళ్లి బట్టలు తీసుకొచ్చామని చెప్పండి రా. సారీ బాయ్, అదే పెళ్లి బట్టలు తీసుకొచ్చాం. మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు కదా? మీరు వర్రీ అవ్వకండి బాయ్, పెళ్లికి వదిన ఓకే అంది. ఇక మీ పెళ్లిని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ మీద నిఘా పెట్టారు. ఈ మధ్య పబ్లిక్ లో మీ కదలికలు ఎక్కువగా ఉన్నాయని డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మీరు బయట తిరగడం అంత మంచిది కాదు. మీ మనిషిగా చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. రేయ్ బాలు బాయ్, మనం ఎవరినైనా చంపాలి అని సుపారీ తీసుకుంటే ఓ డీల్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. అలాగే నా పెళ్లి కూడా ఓ డీల్ ప్రకారమే జరుగుతోంది. సంప్రదాయంగా చేసుకోవాలి కదా అని ముహూర్తాలు పెట్టించాను. గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ విషయం మనకి తప్ప మూడో కంటికి తెలియకూడదు. అలాగే బాయ్. అలాగే బాయ్.
పెళ్లి గుళ్ళో జరిగిన అది పెళ్లి అని ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అయినా ఈ విక్రమ్ భాయ్ పెళ్లి గుళ్ళో ఇంత సింపుల్ గా జరుగుతోందంటే ఎవ్వరూ నమ్మరనుకో. బాయ్, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మన శత్రువులకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అవన్నీ మాకు వదిలేసి మీరు పెళ్లిమూల్లో ఉండండి. వెరీ గుడ్. మీరు బట్టలు తీసుకున్నారుగా? తీసుకున్నాం బాయ్. ఓకే, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి. అలాగే బాయ్. బాలు, బాయ్. స్పెషల్గా 3 డ్రెస్సులు తీసుకోమన్నాను, తీసుకున్నావా? ఇదిగో బాయ్, తీసుకున్నాను. ఓ వెరీ గుడ్. బాలు పద. కోయదొరా, కుర్రో కుర్రు. కోయదొరా, ఎల్లుండి నవీన్ నగర్ కాలనీ టెంపుల్లో నా పెళ్లి. కోయదొరా, ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నా డార్లింగ్ నా దగ్గరికి వస్తుందని చెప్పి నా మనసుకు బాగా దగ్గరై నా శ్రేయోభిలాషి అయ్యారు. అందుకే మీకు పెళ్లి బట్టలు పెడుతున్నాను. బాలు, బాయ్. ఇవ్వు. తీసుకోండి కోయదొరా. నాకొద్దు బాయ్. తీసుకోండి కోయదొరా, మీ మీద గౌరవంతో పెడుతున్నాను, తీసుకోండి. బాయ్, నిజంగా మీకు నా మీద గౌరవం ఉంటే నన్ను వదిలిపెట్టండి. ఏంటి, మా వాళ్ళెవరైనా మిమ్మల్ని? ఆహా, అదేం లేదు బాయ్. కుర్రో కుర్రు. మరి అదేంటి కోయదొరా, ఇన్ని రోజులు ఉండి తీరా పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతారా? చూడాలనే ఉంది బాయ్, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ మనువు జరగదేమోనని నా భయం. కోయదొరా, మీ నోటి నుండి నా పెళ్లి కాదు అనే మాట రాకూడదు. అంటే నా ఉద్దేశం అది కాదు బాయ్. మరెందుకు అలా అంటున్నారు? బాయ్, నేను రోజు మా కులదేవత అమ్మవారిని నిష్ఠగా పూజించి ఆ మహాతల్లిని ప్రసన్నం చేసుకొని జాతకాలు చెప్పుకొని బతికే మామూలు కోయదొరని. అలాంటిది మీరేమో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించారు. రోజు 3 పూటలా పిట్టమాంసం తిని పడుకోవటమే కానీ అమ్మవారికి పూజలు పునస్కారాలు లేవు భాయ్. నా వల్ల అమ్మవారికి అపచారం జరుగుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే అమ్మ ఆగ్రహిస్తుంది. కుర్రో కుర్రు. అమ్మవారు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పక్కర్లేదు. ఏం బలి కోరుతుందో, ఎలాంటి బలి కోరుతుందో దానివల్ల మీ మనువు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది. అందుకే నాకు సెలవిప్పిస్తే. కోయదొరా, నీకు హైటెక్ సిటీ పక్కన ఫ్లాట్ ఇస్తాను. వద్దు భాయ్, కష్టపడి సంపాదించింది కలకాలం ఉంటుంది, ఇంకొకరిచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది. దక్కేది ఎలాగైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు. నా మీద మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞుని బాయ్. సరే కోయదొరా, మీ మాటను గౌరవిస్తున్నాను, మీరిక వెళ్ళొచ్చు. అమ్మయ్యా, వెంటనే వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకోవాలి. దర్శనంతో పాటు నా పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా అమ్మవారికి పూజలు చేయండి. రై బాలు, బాయ్. బ్యాగ్ ఇవ్వు. తీసుకోండి కోయదొరా. అలాగే భాయ్, వెళ్తాను. ఆగు కోయదొరా. కోయదొరా, మీ నోటి నుండి ఏం పలికినా అది జరుగుతుంది. అందుకని అమృతకి నాకు పెళ్ళవుతుందని ఆశీర్వదించండి.